హలో వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. ఈ రోజు మనతో పాటు బిగ్ బాస్ హౌస్ లో హీరోగా బయటకు వచ్చిన తర్వాత రియల్ హీరోగా పేరు తెచ్చుకున్న బిగ్ బాస్ సీజన్ 7 ఫేమ్ బోలే గారు మనతో పాటు ఉన్నారు. ఆయన ముందుగా మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి, ధన్యవాదాలు. ఇంకా బరువు వర్డ్స్ యూజ్ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే మీరు పల్లవి ప్రశాంత్ ఏదైతే జరిగిన వ్యవహారంలో మీరు పోషించిన పాత్ర అంటే మీ రియల్ కనిపించింది. సో మీరు కోట్లాది హృదయాలు గెలుచుకున్నారు. ముఖ్యంగా మీది ఏదైతే బోలే అంటే హీరో సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు, చాలా బాగుంది. ఆ సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నాం. అంతలోపే అత్తగారు పెట్టిన వాచ్ సాంగ్ రిలీజ్ చేస్తా అన్నారు. 30కి రిలీజ్ ఉంది. ఎట్లా చేయబోతున్నారు? ఏంది అత్తగారింటి కాడ కొత్త వాచ్ అని నేను శుభశ్రీ ఫస్ట్ టైం బిగ్ బాస్ లో పేరు, బిగ్ బాస్ నుంచి పేరుగా ఫస్ట్ టైం ఫ్రెష్ జంట. నా ఛానల్లో బోలే అఫీషియల్ ఇంతకుముందు కష్టపడ్డా అనే పాట ఉంది కదా, చూసామన్నా. ఆ పాట అందులోనే నేను ఫస్ట్ ఏంటంటే బోలే అంటే హీరో అనే పాట నేను రిలీజ్ చేశా. బట్ ఆ ఫుల్ సాంగ్ ఇప్పుడు రిలీజ్ చేయట్లేదు, ఎందుకంటే ఇప్పుడు మంచి డ్యూయట్ ఇద్దామని. అది ఎలాగ చేస్తా మళ్ళీ కలర్, అది స్పెషల్ గా ఫుల్ మంచి జోష్ తోటి వస్తుంది ఫుల్ సాంగ్ తో. కానీ ఇదేంటంటే కొంచెం ఆడియన్స్ కి కొంచెం ఒక హీరో నేను ఒక్కనే కాదు, బిగ్ బాస్ నుంచి నాతో పాటు ఇంకొక ఫిమేల్ కూడా ఉంటే బాగుంటది. చాలా మంది కుళ్ళుకుంటున్నారు అనుకోండి ఇప్పటికే. ఎందుకు అది రిలీజ్ చేశారంటే కూడా ఏది డ్యూయట్ అంటే ముందే అక్కడ శుభశ్రీ కుళ్ళుకోవడం ఏముంది అంటే, కాకపోతే ఆనందపడతారు, ఏముంది చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. ఒక టైప్ ఆఫ్ క్యూరియాసిటీ కూడా ఉంటది. అంటే అరే చూద్దాం, వీళ్ళిద్దరు ఆసక్తి కూడా ఉంటది కదా. సో అట్లా మేమిద్దరం కలిసి చేసినాం. చాలా బాగుంటది సాంగ్, మంచి ఎంటర్టైన్ సాంగ్. అందులో ఒక సెకండ్ చరణంలో ఒక బిగ్ బాస్ హౌస్ లో ఒక ఎలిమినేషన్ నామినేషన్ టైపు, ఆ టైప్ లిరిక్ వెరైటీ ఉంటది. అంత మరీ ఏదో బిగ్ బాస్ లాగా ఇది డిఫెన్స్ అట్లా కాదు, ఊరికి సరదాగా ఆ చరణం చమత్కారంగా అంటే ఆ షేడ్స్ ఉన్నటువంటి ఒక చరణం, సెకండ్ చరణం స్టాంజా ఆ షేడ్స్ లో ఉంటది, బాగుంటది, కొత్తగా ఉంటది. మొత్తం న్యూ ఇయర్ కి అదే సాంగ్ అనుకుంటా, న్యూ ఇయర్ కి సంక్రాంతికి చూడాలి ఆడియన్స్ రిసీవ్ చేసుకున్నాను బట్టి అన్నా. అలాగే ఈ సాంగ్ బాగా పెద్దగా ప్లాన్ చేస్తున్నారంట, నాగార్జున గారితో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారంట. నాగ్ సార్ని అడిగాను, నేను స్టేజ్ మీద ఉన్నప్పుడే నాగ్ సార్ని అడిగాను. డెఫినెట్ గా నేను ఒకసారి రఘు గారికి టచ్ లోకి వెళ్ళి మీరు రండి అంటే సరే సార్ అన్నాను. రఘు గారిని అడిగితే ఆయన కూడా టైం తీసుకుంటా అన్నారు. నాగ్ సార్ కూడా చేయడానికి రెడీగా, ఇప్పుడు ఆయన టైం ఇస్తే వెళ్ళడమే అంతే. ఇంకా ఇక్కడ బోలే అంటే హీరో సాంగ్ ప్రోమో రిలీజ్ చేసి 9 days అవుతుందన్న. అసలు ఆ సాంగ్ కి మీ బిహేవియర్ కి బాగా సెట్ అయింది. ఇన్ఫాక్ట్ మొన్న కూడా అంటే బాడీ లాంగ్వేజ్ బయట కూడా మీకు ఆట సందీప్ గారు కానీ వాళ్ళ వైఫ్ గారు స్వయంగా చెప్పినారు, అన్న హీరో కాదు రియల్ హీరోగా అని చెప్పి. వాళ్ళు బాగా ఎమోషనల్ అయ్యారు, అది చూసినాం. అంటే మన మానవతా దృక్పథం తోటి మనం హెల్ప్ చేసాం. అంటే లోపల అంత కలిసి ఉన్నాం కదా మేము. నేను రైతు బిడ్డకు పాట బిడ్డగా నేను అతనికి వంత పాడాను. అంటే అతను గెలవాలి, అతను కామన్ మ్యాన్ కదా. నా పాట కూడా అతనికి నా పాటతో కూడా అతనికి నేను అర్పితం చేసిన నా పాట కదా. సో ఆ రకంగా నేను చేశాను. అంటే నేనే కప్పు కొట్టాలి గెలవాలని అనుకోలేదు. ఆయన ఒక్కరికే అని కాదు, అంటే అందులో హౌస్ వాళ్ళ అందరితో కూడా నేను బాగున్నాను, మీ అందరికి తెలిసిందే. కాకపోతే నేను హౌస్లో నేర్పింది ఏంటంటే, అంటే జనరల్గా బిగ్ బాస్ అనగానే అగ్రెసివ్లు అది ఇది కోపాలు ప్రతాపం చూపియాలి అని ఉంటుంది. కానీ అంటే అనుకుంటా అది తెలీదు వాళ్ళ ఏంటనేది. బట్ నేనేంటంటే బయట అంటే నా అంటే నేను అందులో నాకున్న తత్వాన్ని నేను వ్యతిరేకంగా నేను అందులో చేయలేకపోతాను. నేను ఇప్పుడు అక్కడ నేను కూడా అగ్రెసివ్గా ఉండగలను, నేను కూడా అరవగలను, నేను కూడా చేయగలను. బయట పిచ్చోలు చేయొచ్చు, మనం చేయాలనేసేపు యాక్షన్ అంటే అయిపోయాయి మొత్తం గుర్తు పడేస్తాం. కానీ అది రాదు, మనసు రాదు మనకి. సో వాళ్ళు అంటే మనం జనానికి ఇప్పుడు అక్కడ ఆ వేదిక ప్రపంచం అంతా చూస్తుంది కాబట్టి మనం మన యొక్క గుణంతో జనానికి మనం ఏదో చెప్పాలి. అరే ఇలా ఉండాలి, నిజంగా వ్యక్తిత్వం అంటే ఇలా ఉండాలి. మనకు కోపాల వల్ల గొడవల వల్ల మనకి ఏం రాదు. ఒకవేళ ముందు మనం ఏదో ఆ రకంగా మనం అట్లాంటి గెలుపు కూడా రేపు అంటే గెలుపు అంటే ఐ మీన్ ఆ టైంలో అక్కడ మనం సర్వైవ్ అయినా కానీ గెలుపు అంటే ఇక్కడ మరి గెలిచినాడు అతను వేరు, మరి మట్టి బిడ్డ అతను ఆటలో కష్టపడ్డాడు, అతను ఆట ద్వారా కష్టపడి వచ్చింది. సో బిహేవియర్ కూడా బాగుండాలి, మన తత్వం బాగుండాలి, వ్యక్తిత్వం బాగుండాలి. మనలో కోపం వల్ల ఏం రాదు, మన ఆర్గాన్స్ పాడైతే మన రోగాల పాలైతాం. ఈ భూమి మీద మనం బతకడానికి వచ్చినాం ఆనందంగా. ప్రతిదీ ఎంటర్టైన్ గానే బతకాలి, మనిషి ఎంటర్టైన్ గా బతకాలి. నేను ప్రతి దాంట్లో ఎంటర్టైన్ వెతుక్కుంటా, ఏ పనులు అయినా తినుకుంటా కూడా ఎంటర్టైనే, ఒకరితో మాట్లాడేటప్పుడు ఎంటర్టైనే, నాకు ఇష్టపడతాను నేను అట్లా. సో దానివల్ల ఏంటంటే మన ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటాం, అందరూ హ్యాపీగా ఉంటాం. మనం భూమి మీదకి వచ్చింది అందుకోసం, నా కంటెంట్ అది. మనం నేల మీదకి ఎందుకు వచ్చినాం, ఏదో కొట్లాటలు పెట్టుకొని ఏం సాధిస్తాం కదా. సో యాక్టింగ్ కి యాటిట్యూడ్ కి పోవద్దు అంటారు, అంతే కదా.
పోకుండా ఉంటే మంచిది. ఉమ్. సో అందుకే నేను తొందరగా బయటకు వచ్చిన అనిపిస్తుంది నాకు. Okay. సో నేను బయటకు వచ్చాక నాకు తెలిసింది నేను అందరి గుండెల్లో నిలిచిపోయినాను. ఉమ్. హ్యాపీ. ఓకే. చాలా మందికి బిగ్ బాస్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత నువ్వు క్వశ్చన్ అడిగావు కదా, బయటకు వచ్చిన తర్వాత కూడా అదే నువ్వు రియల్ హీరో అన్నది జ్యోతి చెల్లెమ్మ అని చెప్పాను అన్నారు. సో అది నేను రియల్ హీరో అనేది నేను అంటే రియల్ హీరో కావాలని నేను చేయలేదు యాక్చువల్గా, ఏదో నన్ను అనాలే అట్లని కాదు నా ఉద్దేశం. ఆటోమేటిక్గా వాళ్ళ గుండెలో వాళ్ళకి అనిపించింది, అది హ్యాపీ, వాళ్ళకి నేను రుణపడి ఉన్నా. కానీ ఏంటంటే చాలా బాధ అయింది అసలు. అది ఒక టైటిల్ గెలుచుకోవడం అనేది ఎంత ఇబ్బంది తెలుసా, అది ఎన్ని పాటలు పడాలి, ఎన్ని పోట్లు ఉంటాయి. సో అల్ల నుంచి బయటికి వెళ్ళి ఒక కామన్ మ్యాన్కి వచ్చి అంత పెద్ద టైటిల్ గెలుచుకొని కొన్ని కోట్ల మంది ఎవరు గెలుస్తారా అని అంత క్యూరియాసిటీతో ఎదురు చూసినటువంటి తరుణంలో ఒకసారి బయటకు వచ్చిన తర్వాత జైలు వేయగానే అందరూ ఆత్మాభిమానం ఎప్పుడు తెలిసిందన్నా జైలుకి పంపించారని? మీరు ఆల్రెడీ వచ్చి జూబ్లీహిల్స్ అక్కడ అరెస్ట్ చేయడానికి వెళ్తున్నారని తెలుసుకున్నారు. అయితే అరెస్ట్ చేయడానికి వెళ్తే వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పిఎస్ తీసుకొస్తారు, ఎట్లాగో పిఎస్కి ఎట్లాగో పిఎస్ లో పెడతారు. అప్పుడు కూర్చొని మాట్లాడి ఎట్లా ఎఫ్ఐఆర్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ అంటే ఎఫ్ఐఆర్ అయిందా లేదా తెలియదు కదా మనకి. ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయిందా సార్ అంటే ఎఫ్ఐఆర్ అయిందని అన్నారు. మరి క్యాండిడేట్ సార్ అన్నాం అంటే ఇంకా అంటే ఇప్పుడు నేను ఏం చెప్పినా పోలీసులకు వ్యతిరేకంగా ఉంటుందని నా భయం. నాకు భయం అంటే బాధ, ఆయన విషయంలో బాధ అవుతుంది. మనం పోలీసులకు కూడా వ్యతిరేకంగా పోవడానికి నేను సిద్ధంగా లేను. ఎందుకంటే వాళ్ళు మన రక్షపటలు, వాళ్ళు మన కాపాడేటోళ్ళు కదా. వాళ్ళకి మనం వ్యతిరేకంగా ఎలా వెళ్తాం? బట్ ఇక్కడ సుమోటోగా తీసుకున్నారు వాళ్ళు కేసును. కాబట్టి వాళ్ళు ఎలా అయితే ఒక న్యాయం కోసం, ధర్మం కోసం వాళ్ళు జనాన్ని కాపాడేటువంటి తరుణంలో జరిగినటువంటి నష్టానికి, అక్కడ జరిగినటువంటి కష్టాలకి అనుగుణంగా వాళ్ళు కేసు పెట్టిర్రు. అది తప్పేం కాదు వాళ్ళది. కాకపోతే ఇతన్ని జైలు వేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే అక్కడ ఏం జరిగిందో వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఎవరైతే అక్కడ అద్దాల వల్ల కొట్టినరు, ఎవరైతే అక్కడ కారిడోర్ లాగి అంత రకరకాలుగా అంటే ఈ చెడు రుగ్మతలకు పాల్పడేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. ఒకవేళ పల్లవి ప్రశాంత్ ఇట్లా మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా తిరిగి రావడం అనేది పోలీసులకు వ్యతిరేకంగా తను అనుకోలేదు. తనేంటి నా ఆడియన్స్ కోసం సంబరంగా వచ్చిండు. తనకు లాండ్ అండ్ ఆర్డర్ గురించి అవగాహన లేదు, యాక్చువల్గా తెలీదు. వాస్తవం లాండ్ అండ్ ఆర్డర్ అందరూ పాటించాలి. ఎస్, నేనే చెప్తున్నా అన్నమాట. నేను లాండ్ అండ్ ఆర్డర్కి వ్యతిరేకంగా నేను ఉండను. ఫస్ట్ నేను అందరికీ నేను చెప్తాను. కానీ ఇక్కడ ఒక్కటే మాట, నేను ఏంటంటే ఒక సెలబ్రిటీ స్టేటస్లో ఉన్నటువంటి వ్యక్తిని అంత ఈజీగా అరెస్ట్ చేసి, ఒకవేళ అతని మీద మీరు ఏదైనా చిన్న పెట్టి కేసు లాంటిది ఏదో పెట్టి ఇదండి పరిస్థితి, మేము ఇట్లా పరిస్థితి ఇట్లా ఉందండి అని స్టేషన్లోనే ఏదన్నా అతనికి రిపీట్ కావద్దు అని చెప్పి అతన్ని మందలించడం చేస్తే తప్పులేదు. అది వాళ్ళకి అనిపిస్తే, నేను అనేది వాళ్ళ మనసుకు నొచ్చుకున్నది కదా. ఎందుకంటే వాళ్ళు మనం కాపాడేటోళ్ళు, వాళ్ళకు ఎస్ వాళ్ళ పద్ధతి ప్రకారం తప్పు జరిగింది అక్కడ అనుకుంటే వాళ్ళు ఈ రకంగా వెళ్ళాలి. ఎందుకంటే ఇవాళ పోలీస్ వ్యవస్థ అనేది కూడా ఓన్లీ కాపాడడం ఒకటే కాదు. ఈ యొక్క అంటే ఈ ప్రపంచంలో అంటే మన ఈ సొసైటీలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలు, తెలుగు వాళ్ళే కదా వాళ్ళు కూడా కాబట్టి వాళ్ళు ఒకటి ఆలోచించాలి. స్టేటస్ కూడా ఒకటి, అంటే ఏ స్టేటస్ అంటే ఏదో ఉన్నోడు పేదోడు ఇట్లా కాదు అనేది. ఇక్కడ ఒక జనాల గుండెల్లో నిలిచిపోయిన ఒక వ్యక్తి. ఇప్పుడు ఒక రాజకీయ నాయకులు ఉన్నారండి, ఇప్పుడు రాజకీయ నాయకుడు ఒక ఎమ్మెల్యే అండి, ఒక ఎంపీ అండి, ఒక సీఎం ఫర్ ఎగ్జాంపుల్ అవుతారు. టక్కున వాళ్ళ తీసుకుపోయి జైలు ఎత్తారా? వాళ్ళ మీద అంటే ఎందుకు వాళ్ళను అలా ముందు ఇచ్చేస్తారు అంటే ప్రజల మనుషులు వీళ్ళు కాబట్టి వీళ్ళని అసలు ఏంటి ఇచ్చేస్తారు. నేను కాదన్న దాన్ని. సో అలాంటి వాళ్ళు ప్రజాప్రతినిధులు, అది వేరు, అదొక. ఇక్కడ సెలబ్రిటీస్ అంటే సెలబ్రిటీస్ని ఏం చేస్తారంటే అందరూ మెయిన్ ఒకటే చెప్తున్నా, బిగ్ బాస్ ఆట చూసేటప్పుడు చాలామంది ఒక సెలబ్రిటీగా ఎదిగినప్పుడు వాళ్ళు ఆడే ఆటల్లో, వాళ్ళ పట్టుదలలో, వాళ్ళల్లో ఏదన్నా రాంగ్ ఉంటే ఇది రాంగ్ అని, రైట్ ఉంటే రైట్ అని, రైట్ ఓనికి ఓటేయడం, ఇలాంటిది ఒక ఇన్స్పైర్గా తీసుకుంటారు వాళ్ళను. అందులో ఉన్న వాళ్ళను ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్లకు ఓట్లేస్తారు. కొన్ని కోట్ల మంది అభిమానిస్తారు. కోట్ల మంది అభిమానించే వ్యక్తిని తీసుకుపోయి టక్కన మనం చేయలేయడం వల్ల ఏమవుద్దంటే అసలు టోటల్ మన తెలుగు ఆత్మాభిమానం అనేది పడిపోద్ది, వాల్యూ ఉండకుండా. పిల్లలు ఎట్లా, ఇప్పుడు చిన్నపిల్లల నుంచి మాకు ఫ్యాన్స్ ఉంటారు. నేను పాట పాడినందుకు నాకు ఫ్యాన్ ఉంటాడు, ఆట ఆడినందుకు ఆయనకు ఫ్యాన్, చాలా పిచ్చిగా అభిమానిస్తారు. వాడు అగ్రెసివ్ పరిస్థితి, అగ్రెసివ్లో కూడా ఒక ఫ్యాన్ ఉంటాడు, అది వేరు. అది ఆఫ్ కోర్స్ అంటే ఇలా ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు. అంటే వీళ్ళు ఇంతేనా, వీళ్ళు జైలు వేసారంటే వీళ్ళ పరిస్థితి ఇదేనా, వీళ్ళు చెడ్డోళ్ళ అన్నట్టు వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలని అర్థం కాదు వాళ్ళకు. అట్లా అంటే కాబట్టి అట్లాంటి ఆట, అట్లాంటి పాట అనేది మట్టిపాలు కావద్దు అని నేను ఆలోచించి
అయ్యో ఇట్లట్టి జరిగింది అసలు అంటే నేను జైలుకి వెళ్ళినట్టు అనిపించింది నాకు. ఉమ్. పెద్ద తేడా ఏం లేదు. ఇప్పుడు మీరు బయటికి వస్తా కూడా ఏడ్చారు, అవును మాట్లాడలేదు మీడియాతో. అక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైందంటే సింపుల్గా సావు కబూర్ సలహా చెప్పినట్టు ఆయన ఆ పోలీస్ అన్న ఏం చేసిండంటే అయిపోయింది అంత రిమాండ్కి వెళ్ళిపోయారు. రిమాండ్కి వెళ్ళిపోయాడు అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టేసిండు. పైన ప్రెస్ మీట్ పెట్టి కింద అలా వస్తున్నాడు. ఏమైంది సార్ అన్నా, అయిపోయింది కదా జైలు వేసాం కదా అన్నాడు. జైలు వేసాడా, మీకేం అర్థం కాలేదు ఇంకా. రిమాండ్ చేశాం కదా అంటాడు. రిమాండ్ చేశాడా, అదేం సార్ కామన్ మ్యాన్ కాదు కదా సార్ ఆయన, ఎన్ని కోట్ల మంది మెచ్చుకున్న వ్యక్తి కదా సార్. అది లేదండి మా రూల్స్ మాకు ఉంటాయి. ఎస్ రూల్స్ కరెక్ట్, అది వాళ్ళ రూల్ ప్రకారం ఉండొచ్చు, కానీ జైలు వేసేంత రూల్స్ అక్కడ అంత లేదు సీన్. ఎందుకంటే ఒకడు అక్కడ నిజంగా నేరం చేసి అక్కడ దొరికినోని పట్టుకొని కూడా అంత ఈజీగా జైలు లేరు. ఆ రాత్రే జడ్జి దగ్గర తీసుకుపోయి అమ్మ వీడు ఈ నేరం చేసిన జైలు వేస్తారా, ఏరు. అలాంటిది అసలు సంబంధం లేనటువంటి వ్యక్తిని, ఒక సెలబ్రిటీని వేసిందంటే కొంచెం బాధాకరం. అంటే నేను వాళ్ళని ఇప్పటికి కూడా పోలీసు వాళ్ళకి నేను వ్యతిరేకంగా మాట్లాడట్లేదు. వాళ్ళ ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. చట్ట ప్రకారం మనం కట్టుబడి ఉండవలసిందే. కాబట్టి నేనేం చేశాను, మీరు జైలు వేశారు కదా ఓకే అండి అని చెప్పి వాళ్ళు లా ప్రకారం వెళ్ళారు. నేను కూడా మీరు చాలా లోగా చాలా బాధగా ఫీల్ అయినారు, ఏడ్చినారు కూడా. ఏడ్చి నేను ఒకటే ఇక కళ్ళ నీళ్ళు దుడుచుకొని ఒకటే అనుకున్నా, నేను ఇక ఇది కాదు, నేను కూడా లా ప్రకారమే వెళ్తా అని చెప్పి ఒకవేళ నాకు ఎవరు సహకరిస్తారు, ఇప్పుడు అవసరమైతే నేను డబ్బులు పెట్టి నేను లాయర్లు మాట్లాడుకుందాం అనుకున్నా. 10-20 ముందు అడ్వాన్స్ ఇచ్చి ఇక లాయర్ని మాట్లాడుకొని పోదాం అనుకున్నా. నేను పొరపాటు అంటే అక్కడ డబ్బులు ఇద్దాం అనుకున్నా, నాకు తెలియదు కదా. లాయర్ అంటే లాయర్ని మాట్లాడుకున్నా. కట్ చేస్తే ఒక లాయర్ అన్న ఇట్లా వినోద్ అన్న అని, ఆయన కొంచెం సినిమా ఫీల్డ్ టచ్ ఉంది ఆయనది, ఆయన కళాకారులు అంటే ఇష్టం ఆయనది. ఆయనకు ఫోన్ చేస్తే క్షణాలలో ఉన్నాడు నా స్టూడియోలో. ఆయన ఉండి అన్న మరి ఏమంటారు అన్న, మరి ఎంత ఇవ్వాలి ఏంటి మీద అంటే, ఏం మాట్లాడతానో పోలేను అన్నా, అసలు నువ్వు నన్ను పిలవడమే నాకు చాలా ఇది, మీరు కళాకారులకు ఇట్లా కావడమే నాకు ఇది, దీన్ని నేను సెక్షన్లు ఉన్నాయి కాబట్టి ఈ సెక్షన్ ప్రకారం మేము డిఫెండ్ చేస్తాం, ఈ సెక్షన్లో వీళ్ళకి ఇది నేను. ఆయన కూడా వాళ్ళు లా ప్రకారం మాట్లాడతారు కదా. అదే అన్న మరి ఏ సెక్షన్ ప్రకారం అర్థం కావట్లేదు, జైలుకి అయితే పోయింది కదా, జనం అంతా ఆగమవుతారన్న. 6 సెక్షన్లో పెట్టినారు అనేసరికి ఆయన రాత్రి నుంచి మొదలుకుంటే తెల్లవారి జాము వరకు తిరుగుతూనే ఉన్నాం మేము. వీళ్ళని ఈ పల్లవి ప్రశాంత్ వాళ్ళ పేరెంట్స్ కలవడం, అక్కడికి పోవడం, తర్వాత ఒక్కొక్క లాయర్ని పిలిపించి ఆ రాత్రి మాట్లాడడం. ఫోన్ చేయగానే టప 10 మంది దిగిరు. రాత్రి దిగినరు 10 మంది, తెల్లవారుజామున నిద్రలే వాళ్ళకి. ఇట్లా బోలే ఫోన్ చేయండి, అబ్బా అవునా అయితే వస్తున్నాం, పల్లవి ప్రశాంత్ కేసా, ఓకే వస్తున్నాం. మీరు అన్ని పనులు చేసుకున్నారు మొత్తం. ఎక్కడ ఇప్పుడు నాకు 5 రోజు, నిన్న ఒక్కరోజు ఫ్రీగా, నిన్ననే ఇక ఫ్రీ అయినా. అట్లా ఆ రకంగా ఇప్పుడు వాళ్ళందరూ ఓకే అయ్యారు. తెల్లారి ఇంకా మనం కోర్టుకు వెళ్ళాలి, ఇంకా వెళ్ళాం డిఫెన్స్గా. ఆ మర్నాడు అయిపోయింది. ఇక లోపల కోర్టుకు వెళ్ళిన తర్వాత మేము చాలా ఇదిగా ఉన్నాం, బాధతో ఉన్నాం, డిసప్పాయింట్లో ఉన్నాం. ఇక అంటే సెక్షన్లు వీళ్ళు పుటప్ చేసింది కదా, ఇక మనం ఏం చేయలేము. సెక్షన్ ప్రకారం నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంది అందులో ఒకటి, 353 323 అనుకుంటా, సారీ నాకు సెక్షన్ గుర్తులేదు. చేశారు, అరే ఇదేంటి అని అనుకున్నాను నేను. అది నాన్ బెయిలబుల్. నాన్ బెయిలబుల్ ఉంటే ఇంకా రావడం కష్టం. కట్ చేస్తే అందులో అనుభవజ్ఞ లాయర్లు అంటే ఒక వినోద్ అన్నతో పాటు లక్ష్మణ్ గారని, వేణు గారు, శ్రీను గారు, రామారావు అన్న, వీళ్ళంతా సీనియర్లు, మోస్ట్ సీనియర్లు వీళ్ళందరూ కూడా వీళ్ళు ఏదో అనుకున్నారు పాయింట్లు. అందులో వేణన్న ఒక ఆయన ఉంటారు, ఆయన కూడా సీన్ అన్న, వాళ్ళు చాలా ప్లానర్. వాళ్ళు కూడా అనుకున్నారు, అరే మమ్మల్ని క్వశ్చన్ అడిగారు, మీరు ఎప్పుడు వచ్చారు బయటికి, ఈ టైంకి వచ్చిండ్రు, ఓకే. పల్లవి ప్రశాంత్ బయటకి ఎప్పుడు వచ్చిండు, బస్ అద్దాలు ఎప్పుడు బయట కొట్టినాయి సుమారుగా అంటే 10-10:30 అయింది. 10:30కి మీరు బయటకు వచ్చిండ్రా, రాలేదండి, ఓకే. సో ఇది కట్, ఇట్లా ప్లాన్ జరిగింది. అరే ఇదేదో బాగుంది. కట్ చేస్తే జడ్జి గారి ముందట, జడ్జి గారి దగ్గర ఇక అప్పుడే ఈ 10 మందికి తోడు 50 మంది అయినారు అక్కడ, 50 మంది అయ్యారు. అరే ఇంత బాగుంది అప్పుడు కొంచెం చిరునవ్వు వచ్చింది. ఇక లోపలికి పోతే జడ్జి గారు చాలా జనరల్గా సీరియస్గా ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గరకు వచ్చే కేసులు, వాళ్ళు వాదన, వాళ్ళంతా సీరియస్గా ఉంటారు జనరల్గా. ఇక్కడ కట్ చేస్తే పల్లవి ప్రశాంత్ విషయంలో కళాకారు ఇట్లా పల్లవి ప్రశాంత్ అనగానే రైతు బిడ్డ కదా, జడ్జి గారు కూడా అక్కడ కొంచెం చిరునవ్వుతో కనబడ్డారు నాకు. నిజంగా ప్రామిస్, నేను ఉన్నా లోపల, నేను ఒక్కనే ఉన్నా కోర్టులో. అందరు జడ్జీలు, లాయర్లు, జడ్జి గారు, నేను ఉన్నాము. ఇంకా వాదనలు నడుస్తున్నాయి, రకరకాల వాదనలు, డిఫెన్స్లు నడుస్తుంటే ఈ పాయింట్ వచ్చింది అక్కడ. ఈ పాయింట్ వచ్చేసరికి ఆమె సరే నేను అని చెప్పి ఆమె ఆర్డర్ ఏదో ఇచ్చారు, ఇది బెయిల్ మంజూరు చేయలే ఆ రోజు. అంటే మీరు ఇంకో రోజు రావాలి, రేపు
ఇంకా తెల్లారు రెండో రోజు ఇది ఒక రోజు లేదు ఆ రోజు ఓన్లీ డిఫెన్స్లే. ఓకే. సెకండ్ డే ఇక మళ్ళీ ఒకసారి పోయిన తర్వాత అప్పుడు ఆ రోజు బెయిల్. ఆ రోజు కూడా మీరు లోపలనే ఉన్నాం. ఆ రోజు ఇంకా అంటే అసలు వస్తుందా రాదా అప్పటికి తెలీదు. ఆ విషయం మీద ఆమె ఏ నిర్ణయం తీసుకున్నారో మనకు తెలియదు. ఏమని చెప్పింది? మీరు లైవ్ లో ఉన్నారు. లైవ్ లో ఉన్నారంటే ఆమె కూడా చెప్పారు, లేదండి ఇది ఇట్లా ఉంటది అని. రకరకాలు నడుస్తాయి కదా, ఇప్పుడు అన్ని నేను క్లియర్ గా చెప్పలేను, అది బాగుండదు మనం అన్ని బయట పెట్టడం. అంటే అక్కడ మాట్లాడుకున్న విషయాలు మనం ఎందుకు బయట చెప్పాలి. సో మొత్తం మీద బెయిల్ వచ్చింది కదా, బెయిల్ వచ్చిందంటే న్యాయం జరిగినట్టే కదా అక్కడ. సో ఈ రకంగా జడ్జి గారు గ్రేట్ అండి. ఆమె మహిళా జడ్జి అక్కడ. నాకు భలే అనిపించింది. అంటే ఒక ఆడపడుచు, ఆమె ఒక రైతు బిడ్డ, ఒక మట్టి బిడ్డ న్యాయం చేసిందని నేను మీకు తెలియదు కదండి. కానీ నేను వాష్రూమ్కి వెళ్ళి ఏడ్చానండి. నేను ఓకే కాగానే వాష్రూమ్కి వెళ్ళాను. నేను ఆపుకోలేక అసలు వచ్చింది అనగానే ఎంబటే వాష్రూమ్కి వెళ్ళాను నేను. అంతే అక్కడ మరి మళ్ళీ ఏడుస్తున్నాడు అని రకరకాలు ఉంటాయి ఎందుకు అని వాష్రూమ్కి వెళ్ళి ఒక్కనే ఇప్పుడు కూడా ఎమోషనల్ అవుతున్నారు ఉండి అసలు అలా తుడుచుకొని మళ్ళీ ముఖం అట్లా కడుక్కొని మళ్ళీ బయటకు వచ్చేసాను. వచ్చి అందరికి మళ్ళీ ప్రెస్ వాళ్ళు అందరితో మళ్ళీ ఆనందం ఉన్నాను. అంటే ఎందుకు నాకు ఏడుపు వచ్చింది అనే విషయానికి వస్తేనండి, నా కళ్ళతో చూసినండి అతని ఆట, అతను పడే వేదన, బాధ, కింద బరుడు ఇవన్నీ. ఇదెందుకు అయ్యా అంటే నా జనం, నన్ను నమ్ముకున్న జనాల కోసం నేను గెలవాలి. మట్టి బిడ్డగా నేను వచ్చిన లోపలికి ఇజ్జత్ పోగొట్టుకోవద్దు, వాళ్ళ కోసం గెలవాలి. రైతు బిడ్డను గెలిపియాలి. అంటే రైతు బిడ్డ అంటే తను ఇక్కడ చాలా మంది కొంతమంది అంటారు, అంటే రైతు బిడ్డ అంటాడు. రైతు బిడ్డ అంటే రైతు బిడ్డలు మేము కాదా? నాకు అర్థం కాదు. ఇప్పుడు 1,00,000 మంది రైతు బిడ్డలు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళగలుగుతారా? రైతు బిడ్డల తరఫున ఒకళ్ళు వెళ్తారు, ఎవరైనా అంతే కదండి. ఇప్పుడు క్రికెట్ మీకు వస్తుంది, నాకు వస్తుంది, ఆయనకు 1,00,000 మంది క్రికెట్ ఆడొస్తుంది. 1,00,000 మంది పోయి ఇండియా టీంలో ఆడతారా? 11 మందే ఆడతారు అక్కడ. ఆ 11 మంది ఇండియా మన తరఫున వాళ్ళు ఆడతారు. కానీ ఇండియా మొత్తం పోయి ఆడతారా? ఆడాలనుకున్న అవకాశం రాదు. పద్ధతి కాదు కదా. ఆట అంటే కొంతమంది ఉంటారు, ఆ కొంతమందిలో ఈయన సెలెక్ట్ అయ్యిండు, అది అదృష్టం. ఇక్కడ రైతు బిడ్డ అనే పోయిండు. రైతు బిడ్డ అనుకునే నేను పాట బిడ్డ అని పోయినా. ఇప్పుడు నా కళాకారులు అందరూ కూడా ఎంత బాగా నాకు ప్రోత్సహించారంటే అదే చెప్తున్నా. గ్రూపులలో చూసినా కదా నేను. ఇప్పుడు నేను పోయినా, ఆయన కళాకారుడు, ఆయన ఒక్కడే పాట అంటే ఏమన్నట్టు. ఇప్పుడు 100 మంది పాటగాళ్ళు ఉంటారు, వాళ్ళకి నేను ఒక్కరిని పోతా, నాకు ఒక్కరికి అవకాశం ఉంటుంది అక్కడ. కృషి చేయాలి, రావాలి, ఇవన్నీ కూడా ఉంటాయి అంతే కదండి. ఇప్పుడు లేడీస్ నుంచి దామినికి ఇచ్చిండు, జెంట్స్ నుంచి నాకు ఇచ్చిండు, ఇక్కడ ఫోక్ నుంచి. ఓకే, హ్యాపీ కదా. అట్లా రైతు బిడ్డలు ఎంతమంది వెళ్తారు? మీరు రైతు బిడ్డ ఊకే రైతు బిడ్డ అంటాడంటే, రైతు బిడ్డ అనకపోతే ఆయన ఏమనాలి? ఇప్పుడు ఏ బిడ్డ అనాలి ఆయన చెప్పండి. సో ఆ రకంగా నేను అంటున్నా. అదే ఇవాళ ఏంటంటే నేను తమ్ముడిని లోపల అడిగిన, తమ్ముడా నువ్వు రైతు బిడ్డగా వచ్చినావు, అంటే నువ్వు రైతు బిడ్డగా గెలవాలనుకుంటున్నావు కదా అంటే, కాదన్నా నేను రైతు బిడ్డగా గెలవాలని కాదన్నా, రైతు బిడ్డల్ని గెలిపించాలి అని అన్నాడు నాతో. ఆ మాట అది బయట చాలా ఇవ్వలేదు. రైతు బిడ్డల్ని గెలిపిద్దామని వచ్చిన. రైతు బిడ్డల్ని అంటే ఎట్లా తమ్ముడు, అది ఏ రకంగా? ఊరికే సరదాగా అడిగిన. అదేందన్నా, అందరి తరఫున నేను వచ్చినన్నా ఒక్కడిని ఇక్కడికి, నేను ఒక్కడిని గెలిస్తే అంతమంది గెలిచినట్టే కాదన్నా, అంతమందికి నేను ఇన్స్పైర్ చేసినట్టే కాదన్నా అన్నాడు. భలే ఉంది. అంటే కరెక్టే, నాకు తెలుసా ఆ విషయం, ఊరికే అడిగా క్వశ్చన్ అడిగితే అతను చెప్పాడు అది. అప్పుడు రైతు బిడ్డ రైతు బిడ్డ నువ్వురా, నీకు తోడుగున్నాడు ఈ పాట బిడ్డరా అన్న. బాగుంది. అంటే ఇప్పుడు పాట అంటే ప్రకృతి, రైతు అంటే మట్టి బిడ్డ అంటే ప్రకృతి. నాకు ఇక్కడ ఈ ప్రశాంత్ నాకు సంబంధం లేదు. ఈ ప్రశాంత్ నాకు నా ఫ్రెండు, లేకపోతే ప్రశాంత్ ఈ పేరు నాకు అది అనవసరం. ఒక రైతుగా వెళ్ళాడు, ఆ పేరు పెట్టుకుని వెళ్ళాడు. అసలు ఎవరన్నా ఇవాళ రేపు రైతులు అంటే ఎవరు లెక్క చేయరు, అసలు రైతులు అంటే పట్టించుకుంటలేరు. వాళ్ళ పంటలు నాశనం అయితే, వాళ్ళు ఆగమవుతారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. నేను కూడా పాట పాడిన వాళ్ళ లోపల, రైతు పాట. అది మంచి బాగుంటుంది. అది ఇట్లా వరి కొట్టుకుపోయినప్పుడు, ఈ వానలు పడ్డప్పుడు అంతా వాడింది అది. అది చంద్రన్న టీవీ అని అందులో నేను వచ్చిన ఆయనకి. అందులో టోనీ యాక్టింగ్ చేశాడు, నేనే మొత్తం డైరెక్షన్ చేసి, నేనే పాట రాసి, నేనే పాడి చేసినది. ఒక రైతులకు నాకు ఒకటి ఉండాలని 2 చేసిన. ఇంకోటి కూడా వచ్చింది మొన్న. అదే రైతు రైతు రైతో పాడుగాను నీరాతో, మెతుకు మెతుకుపై నీ పేరున్న వెతుకులాట నీ బతుకు, చివరకు చేరుతోంది ఏ చితికో. నువ్వు పండించే ధాన్యమే దేవుని గుళ్ళో ప్రసాదం, ఆ దేవునికెందుకు తెలియదు మరి నీ ఇంట్లో నీ విషాదం. కళ్ళకద్దుకొని తింటారు నీ కన్నీళ్ళెవరు బాపరు, రైతు రైతు రైతో
పాడుగాను నీ రాతో మెతుకు మెతుకుపై నీ చెమటున్న వెతుకులాట నీ బతుకు చివరకు చేరుతోంది చితికో అంటే అదే చెప్తా. దేవుని గుళ్ళో ప్రసాదం నువ్వు పండించి ఇప్పుడు ప్రసాదం ఏంటిది మనకు అన్నం అన్నం అది పండించింది రైతు కానీ నీ ఇంట్లోని మరి ఆ దేవునికి ఎందుకు తెలియదు నీ ఇంట్లోని విషాదం. కళ్ళు కద్దుకొని తింటాడు మనిషి, కోటీశ్వరుడు వస్తాడు కళ్ళ కద్దుకొని తింటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కోటీశ్వరుడు అంటే అందరు కష్టపడ్డలే, ఎవరైనా కూడా కళ్ళ కద్దుకొని తింటాం కానీ ఆ కళ్ళ కద్దుకొని తిన్నటువంటి పండించిన మాత్రం కళ్ళ నీళ్ళు దృష్టిలో లేడియాలి అంటాను నేను నా పాటలో. ఇది నేను లోపల పాడిన అంటే కాంట్రవర్సీ అవుతుందని ఇవ్వలేదు కావచ్చు. ఈ పాట బయటకు వస్తే అమ్మ పాట వచ్చింది అంటే అమ్మ నాన్న పాట పాడి ఇచ్చిన వాళ్ళు, బట్ ఈ పాట ఇంకా బయటికి రాలేదు. మరి నాకు అర్థం నేను పాడిన అందులో శివాజీ గారి ముందు పాడిన ఈ పాట 2-3 సార్లు పాడిన ఆ చెట్టు కాడ ఉండి. అదే జోస్ అల్లుకాస్ ఆ రూమ్ అది ఉంటుంది ఒకటి, అందులో కూడా పాడాను నేను. ముఖ్యంగా మీరు హౌస్ లో ఉన్నప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఓపెన్ గా సపోర్ట్ చేశారు ప్రశాంత్ కి, లోపల శివాజీ గారు బయట మీరు. సో ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత చాలా మంది మాట్లాడాలా వద్దా, నిజంగా ఏం తప్పు జరిగింది, చాలా మంది డైలమాలో ఉన్నారు. 2 రోజుల వరకు ఎవరు రెస్పాండ్ కాలేదు. అలాంటిది మీరు జైలుకి కాకుండా కేసు బుక్ అయింది, హైదరాబాద్ తీసుకొస్తున్నారు అన్న వరకే జూబ్లీహిల్స్ పిఎస్కి వెళ్ళిపోయినారు. మీరు వెళ్ళిన తర్వాతనే 2 రోజులు గ్యాప్ తీసుకొని వేరే వాళ్ళు వచ్చినారు. సో మీరు అట్లా పోవడానికి అసలు పోయినాకనే మీరు మీ మనస్తత్వం ఏంది అనేది అంత అర్థమైంది. కానీ వేరే వాళ్ళు ఎందుకు కొంచెం లేట్ చేసినారు, మీలాగా ఎందుకు రాలేదు ముందు? అట్లా అంటే వాళ్ళు రానందుకు వాళ్ళు చెడ్డోళ్ళని ఎట్లా కాదు, వాళ్ళు కొంచెం అంటే వాళ్ళకు ఉంది మనసులో. బట్ ఇప్పుడు ఒకటండి, అందరికి ఇప్పుడు కంటెస్టెంట్లు వాళ్ళు కళాకారులు కదా, టక్కున వచ్చి వాళ్ళు పోలీస్ స్టేషన్లకు వచ్చి లాయర్లను కలిసి చేసేటువంటి అనుభవం వాళ్ళకి లేకపోవచ్చు. వాళ్ళకు సింపతి ఉండొచ్చు, అయ్యో మావాడికి ఏంది ఇట్లా జరిగింది అనేటువంటి టైంలో నేను ఎంటర్ అయినా. నేను ఎంటర్ అయ్యేసరికి వాళ్ళందరూ చూసారే మావాడు వచ్చింది కదా అని వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. కొంతమంది సందీప్, ఇప్పుడు వాళ్ళు జ్యోతి, వాళ్ళ తర్వాత యావర్, వాళ్ళ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళు జాయిన్ అయ్యి వాళ్ళు సానుభూతి అంటే యాక్చువల్ వాళ్ళ సానుభూతి ఉంటుంది మనుషులో ఉంటుంది కదా. సో ఇక్కడ బోలే వెళ్ళిన డేర్తోనే వీళ్ళు కూడా వచ్చుకోవాలని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. ఆఫ్ కోర్స్ రావచ్చు, తప్పే ఉంది. మొదట అడిగేసింది మీరే అంటే ఒకటండి, ఇప్పుడు ఇతనికి జరిగింది, ఇప్పుడు వాళ్ళు ఒక సెలబ్రిటీగా ఉండి టక్కున మరి మేము పోలీస్ స్టేషన్లకు ఇట్లా రావడం వల్ల మళ్ళీ మాకు ప్రాబ్లం, వాళ్ళకు కూడా ఎవరికైనా భయం. కొన్ని యూట్యూబ్ లో థంబ్నెయిల్స్ చేయడం, రాంగ్ థంబ్నెయిల్స్ వస్తాయి, అట్లా కూడా ఉంటుంది, ఏదో అలా ఉంటుంది. ఫస్ట్ అయితే ఎంటర్ అయినా అంతే, నాకు అనిపించింది ఎంటర్ అయిపోయినా. నేను ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లో శివాజీ అన్న ఆట కోసం మన రైతు బిడ్డకు బాగా తోడుకున్నాడు, అందరికి తెలిసింది అది. కానీ నేను ఆయన తోడు ఆట మీద ఉంది, నా తోడు పాటతో ఉండాలని అనుకున్నా. నేను ఓపెన్గా చెప్తున్నా ఇక్కడ. నేను అందులో ప్రతిదీ కూడా అంటే ఆయన ఒక్కరి కోసం ఆయన పాట అని కాదు, జనం కోసం కూడా పాటలు పాడినా. అమ్మ నాన్న ఎట్లా చూసుకోవాలి, ఇంకా ఇన్స్పిరేషనల్ పాటలు పాడిన వాళ్ళ నేను ఇంకా చాలా పాటలు రాలేదు అంటే అంత తక్కువ టైంలో వాళ్ళు చూపించలేరు కదా. అన్న పల్లవి ప్రశాంత్ జైలు నుంచి రాగానే ఎప్పుడు కలిసినారన్న మీరు? జైలు నుంచి రాగానే ఇక్కడే ఉన్నాడు, ఇక్కడ మా ఇంట్లో శివాజీ అన్న తీసుకొని వచ్చేసాడు ఇక డైరెక్ట్ మా ఇంటికి. ద్వారా నేను ఇక ఊరికి వెళ్ళిపోతాను అనుకున్నాను నేను, ఎందుకంటే వెళ్ళిపోతే బెస్ట్, కొంచెం రెస్ట్ తీసుకో తమ్ముడు. నేను కూడా అక్కడ కూడా వెళ్తున్నారు కదా, ఛానల్స్ కూడా అక్కడ కూడా వెళ్తున్నాయి ఇంటికి. ఎక్కడ? పల్లవి ప్రశాంత్ ఇంటికి ఇప్పుడు వెళ్తున్నాయా? ముందు జైలుకించి విడుదలైన నెక్స్ట్ డే నుంచి చాలా మంది వెళ్ళి పెట్టడం జరిగింది. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఆయన రామని చెప్పట్లేడు కదా, ఇప్పుడు ఛానల్లోనూ కట్టుదిట్టం చేయాల్సిన వాళ్ళు వెళ్తున్నారు. ఆయన రామని ఇప్పుడు ఈయన రమ్మని చెప్పట్లే, ఈయన వెళ్ళిపోయి అనలేడు కదా. ఆల్రెడీ చిన్న ఇబ్బంది పెట్టిండు పాపం, అంటే అతను బిజీగా ఉండటం వల్ల ఛానల్ వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డట్టున్నది. అంటే అందరికి ఇంటర్వ్యూ ఇవ్వకపోవచ్చు. ఇప్పుడు నేను కూడా, నాకు పాపం రోజు 10 మంది చేస్తారు, నేను అందరికి రిక్వెస్ట్ చేస్తా ఉంటా, ప్లీజ్ ఒక 2-3 రోజులు ఆగండి. ఎంతమందికి ఇస్తాం ఇప్పుడు అంతమంది. ఒకసారి అది చెప్పండి. అక్కడ ముఖ్యంగా కొంతమంది యాంకర్స్ ఇంటర్వ్యూ ఇయ్యలే అని చెప్పి నెగిటివ్ చేసినారు అనేది బాగా వీడియోలు నడిచినారు 2-3 రోజులు అన్న జైలుకి వెళ్ళక ముందు వరకు. మీరేమంటారు? మీరేమంటారు? కామెంట్ చేయలేను, ఎందుకంటే ఇప్పుడు ఆయన ఉన్న ఇప్పుడు నాకే ఇట్లా ఉంటే జనరల్గా ఆయన ఒక టైటిల్ గెలిచిన పర్సన్, ఆయన టైటిల్ గెలిచిన పర్సన్కి ఎంత ప్రెజర్ ఉంటుంది అక్కడ, అసలు అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు కదా. తికమక ఉండి ఏదో అతను అలసిపోతాడు, అన్ని రకాలుగా అలసిపోవడం ఒకటే అని కాదు. ఇక పిచ్చిలేస్తారు అందరు, వాళ్ళు అంటున్నప్పుడు ఏం చేస్తారు అతను. అంటే కొంతమంది యాంకర్స్ ఎరికిచ్చినారు మన పల్లవి ప్రశాంత్ అని కూడా అన్నారు, మీరు కూడా చూస్తుండొచ్చు. దాంట్లో ఏం చెప్తారు? ఇప్పుడు మనం పోలీస్ వ్యవస్థను కానీ మీడియా వ్యవస్థను కానీ మనం అపార్థం చేసుకోవద్దు. ఒకవేళ ఎవరు తప్పు చేస్తే వాళ్ళు ఇండివిజువల్ తప్పు అయిద్దండి, అది వ్యవస్థ తప్పు ఎప్పుడు కాదు. అది నేను ఒకటే చెప్తాను, మీరు తప్పు చేస్తే తప్పు మీదే. అది ఇప్పుడు ఒక యాంకర్ ఉన్నాడు, తప్పు చేసిండు, అతను తప్పు, అది అంత రంగంది కాదు, తప్పు కాదండి. రంగం ఎట్లయితుంది అదే చెప్తాను నేను. కలుపు ఇప్పుడు మనం పొలం ఎత్తాం, రైతు గురించి చెప్దాం,
ఒక పొలం వేసినప్పుడు అందులో కలుపు మొక్కలు మొత్తం పొలం అంతా కలుపు మొక్క కాదు కదా, అలా కలుపు మొక్కలు ఉంటే దాన్ని ఏర్పడేస్తాం మనం. అదే చెప్తాను నేను. అన్న ఇంకో విషయం కూడా తెలిసింది, అంటే మిమ్మల్ని అడుగుతున్నాను నేను, కొంతమంది యాంకర్స్ పైన ఈయన పరుణాశ్రం దాబా వేయబోతున్నాడు పల్లవి ప్రశాంత్, దీనికి సంబంధించి అడ్వకేట్లతో కూడా మాట్లాడింది ఒక న్యూస్ మొన్న బయటకు వచ్చింది. ఏమోనండి మరి అది, అంటే అతని ప్లాన్. అంటే నేను ఒకటే చెప్తా, ప్రశాంత్ అతనికి ఎంతవరకు నేను అవసరమో అంతవరకు నేను అతనికి ఇదే ఆసరా అయ్యాను. మిగతా అతని ప్లాన్లు, అతని పర్సనల్, అతని విషయాల మీద నేను ఇది చేయలేను, జోక్యం చేసుకోలేను కదా ఎక్కువ. సో అది మీకు తెలిసిందే కదా. మీతో ఏం మాట్లాడినా ఒకసారి జైలు కింద బయటకు వచ్చినాక కొన్ని వర్డ్స్ ఉంటాయి కదా మాట్లాడండి. అంటే అన్న నేను అంటే ఏదన్నా తప్పుగా ప్రవర్తించవచ్చు అంటే నేను తప్పు చేయాలని కాదన్నది, ఆడియన్స్ కోసం చేసిందన్న. తర్వాత నాకు అంటే నేను అల్లు అర్జున్ ఫ్యాన్ కదన్నా, నాకు ఆయన పాట ఏంగానే నేను దాంతో ఇట్లా ఆ ఉక్రోషం వచ్చిందన్నా. అది నాది కాదన్నా, అందరిది కలిపి నా పౌరుషంగా భావించిన తప్ప నేను అక్కడ నా ఒక్కంది కాదన్నా అది. కానీ నాకు ఇట్లా అపార్థం చేసుకుంటాను అనుకోలేదన్నా అని బాగా మా ఇళ్ళ రూమ్ లో పోయి మాట్లాడాను, పర్సనల్గా చెప్పాడు నాకు బాగా. అంటే సారీ అన్నా. ఇక నన్ను బాగా కొంచెం అంటే కళ్ళని నీళ్ళు తీసిండు, నాకు గట్టిగా కౌలిచ్చుకున్నాడు, హగ్గిచ్చిండు, థ్యాంక్స్ అంతా. నేను అసలు జీవితంలో మర్చిపోలేను మిమ్మల్ని ఇట్లాంటివి అన్నాడు. అంటే లేదు తమ్ముడు, కోట్లు ఇచ్చినారు అలాంటిది. నేను ఒక సిస్టమ్ తమ్ముడు, నాకు అక్కడ చిప్ అనేది ఒకటి గుండెలా ఒకటి అది ఫీడ్ అయి ఉన్నది, కానీ ఆ ఫీడ్ అయి ఉన్నది, ఆ ఫీడ్ పోతు తమ్ముడు. ఇవాళ నువ్వైతే రేపు ఇంకొకరు అయితే, బట్ నా హార్ట్ టచ్ అయిన వాళ్ళు నేను వదిలిపెట్టాను. వాళ్ళ తరఫున ఏ రకంగా నేను ముందుకు వస్తా. బట్ అన్యాయం ఉంటే అది న్యాయం అని అన్నాను నేను అదే అంటున్నా. ఇప్పుడు పోలీసు వాళ్ళు చేసి తప్పు అనట్లేను ఇక్కడ. సుమోటో ఇప్పుడు రేపు మనదవుతుంది, రేపు మన ఇంటి మీదకి కూడా వస్తాడు కదా, కాబట్టి కాపాడేటోళ్ళు వాళ్ళే కదా, పోలీసు వాళ్ళు. కాబట్టి వాళ్ళు చేసిన దానికి మనం ఒక సెలబ్రిటీని లోపలేయొద్దు అనే దాని మీద నేను న్యాయ పోరాటం చేసిన తప్ప వేరే ఎవరి మీద కాదు. నాకు పోలీసులు అంటే నాకు ఇష్టం. రైట్ అన్న. మీ సాంగ్స్ గురించి వస్తే, సాంగ్స్ విషయానికి వస్తే, బోలే అంటే హీరో దుమ్ము లేపినారు డాన్స్ అసలుకి. డాన్స్ మీదేనా కొరియోగ్రఫీ లేకపోతే ఏందా, దాని గురించి చెప్పండి. మొత్తం నేనే చేసుకున్నాను పాట, అది నేనే టోటల్గా నా డిజైన్ నేనే చేసుకుంటాను. ఇప్పుడు చాలా జోష్ఫుల్ గా. అంతకుముందు డాన్సర్లు పెట్టాను, మాస్టర్లు పెట్టాను, చేశారు. ఇప్పుడు నేనేంటంటే మాస్టర్స్ ఉండటం వల్ల నాకు ఏమవుతుందంటే, అసలు మాస్టర్ అని ఉండాలి డ్యాన్స్ మాస్టర్ లెక్క ప్రకారం, కానీ వాళ్ళు వేసే స్టెప్స్ చాలా హార్డ్గా అంత అంటే నేను క్యాచ్ చేయలేకపోతున్నా. వాళ్ళు ఫ్లోర్ మూమెంట్స్ చెప్తారు, ఇంకా మూమెంట్స్ రకరకాల వాళ్ళు డిజైన్ చేస్తారు. ఆ డిజైన్ కి నాకు లేట్ అంటే నేను 4-5 రోజులు టైం తీసుకుంటే ఓకే, నాకు బడ్జెట్ ఎక్కువ అయింది. 4-5 డేస్ చేయాలి వాళ్ళ ప్రకారం నేను చేయాలంటే, నేను రిహార్సల్స్ పెట్టుకోవాలి. సో ఇంకా ముందు రిహార్సల్ చేసుకొని అప్పుడు వాళ్ళని పెట్టుకుంటా, మంచి ఇంకా మంచి మాస్టర్లను పెట్టుకుని. నేను ఇప్పుడు నేను ఎందుకు చేసుకుంటానంటే అర్జెంటుగా నాకు తెలిసిన స్టెప్స్ను, నాకు తెలిసిన ఐడియాస్ని నేను చేసుకుంటున్నా. ఒక అసిస్టెంట్ పెట్టుకొని అట్లా మొన్న రాజేష్ అని ఒక అబ్బాయి అసిస్టెంట్ పెట్టుకున్నాను. చేశాను. అలాగే బోలే అంటే హీరో సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది. సాంగ్ రిలీజ్ కాకముందుకే మళ్ళీ అత్తగారు పెట్టిన వాచ్, దానికి సంబంధించి ఇప్పుడు 30కి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నా. అదేంటంటే బిగ్ బాస్ లో ఉన్నప్పుడు నాకు సార్ ఒక పాట పాడండి అని అడిగారు నన్ను, పాట పాడు బోలే అని అడిగారు నన్ను. ఇది మన శ్రీలీల వచ్చినప్పుడు, హీరోయిన్ శ్రీలీల గారు వచ్చినప్పుడు ఓకే అక్కడ స్టార్ట్ నేను పాడినా కదా, అత్తగారు పెట్టిన కొత్త వాచ్ లెక్కున్నావు అని పాడినా కదా. సో అది నేను ఎందుకు బయటకు వచ్చిన తర్వాత అందరు అడిగారు నన్ను, నువ్వు ఈ పాట ఎందుకు చేయకూడదు, ఇదే పాట చేసి నువ్వు చేయకూడదు అంటే, అప్పుడు నాకు అనిపించింది అరే అంటే బిగ్ బాస్ నుంచి కూడా పేరు అంటే జంటగా ఇంతవరకు జోడి ఎవరు చేయలే, రాగానే ఓ డ్యూయట్ అందియలేదు. సో నేను అందిద్దాం అనే దాని మీద. కానీ శుభశ్రీని ఎందుకన్నా సెలెక్ట్ చేసుకున్నారు అసలు? ఆ పాటకి ఆప్ట్ ఆమె ఉంది, ఎందుకంటే ఆ పాట సెట్ అంటే ఆ పాటలో ఏంటంటే ఆ హీరోయిన్ యొక్క స్ట్రక్చర్ సంబంధించి, అందానికి సంబంధించి. ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదా, వేరే వాళ్ళు అంటే ఉన్నారు, కాకపోతే మీరు ఆమెనే చూస్ చేసుకున్నారు. ఈ పాటకు ఆమె యాప్ట్ అనమాట. అంటే పాట కూడా సెట్ కావాలి కదా, పాటకు సెట్ అయ్యే వాళ్ళు మనం పెట్టుకోవాలి, కాబట్టి ఆమెను పెట్టుకున్నాను నేను. ఓకే, ఎట్లా వచ్చింది అంతా కూడా వచ్చింది. 2 days తర్వాత ఆమె తప్ప మళ్ళీ ఎవరు అంటే ఇప్పుడున్న మా బిగ్ బాస్ హౌస్ లో నాకు యాప్ట్ అయింది. ఇప్పుడు ఎటు చూసినా వీళ్ళే ఉన్నారు కదా, మీకు తెలిసిందే కదా. వాళ్ళలో నాకు ఈమె కొంచెం అన్ని రకాలుగా హీరోయిన్ ఇది మెయింటైన్ చేస్తుంది ప్రతిదీ కూడా జాగ్రత్తగా, ఆ సిస్టమేటిక్ ఆ సిస్టమ్ లో ఉంది ఆమె, కాబట్టి నేను ఆమెను ఎంచుకున్నాను హీరోయిన్ గా. ఇంకా నేనే అంకుల్ లాగా కొంచెం లావు ఉన్నా, అంటే నేనే కొంచెం మామూలు ఆఫ్ కోర్స్, అంటే నేనే అంటే ఆమె మీద నేనే ఇంకా తక్కువగా ఉన్నా, ఆమె బాగుంది అందులో, చాలా బాగుంది ఫిజిక్ గానీ. ఎస్ అంతే కదా. సో బాగా ఎంజాయ్ చేస్తారు జనాలు ఈ పాట. అంటే నేను ఇప్పుడు బోలే అంటే హీరో అనుకున్నట్టు తరుణంలో నా ఆడియన్స్ కి, నన్ను ఇంత బాగా తల మీదకి ఎత్తుకున్న నా ఆడియన్స్ ఎవరైతే గుండెలు పెట్టుకున్న ఆడియన్స్ కి, వాళ్ళకు ఒక ఏంటంటే ఒక
ఒక హ్యాపీ, ఒక ఆనందం, ఒక ఆనందపరిచే, ఒక ఉల్లాసం, ఒక ఉత్సాహం, ఒక వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్, వాళ్ళ బాయ్ ఎవరు ఉంటే తలుచుకోవడం, అబ్బా నా గర్ల్ ఫ్రెండ్. ఇప్పుడు ఈ పాట ఎట్టుంటుంది అంటే, ఇప్పుడు మీకు ఒక అమ్మాయి నచ్చుద్ది, పెళ్ళైందా? లేదన్నా, కాలేదు. ఒక అంటే ఎంతమంది నచ్చుడు నాకు తెలియదు, కానీ ఒక అమ్మాయి నచ్చుద్ది ఫర్ ఎగ్జాంపుల్. ఒక నచ్చినప్పుడు అమ్మాయి ఇష్టపడతారు, అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటారు, ఈ అమ్మాయి దక్కితే బాగుంది అనుకుంటారు. అప్పుడు ఎంత పిచ్చి ఉంటుంది తెలుసా మనకి, అబ్బా దేవుడా ఎట్ట దక్కాలరా అని అనుకుంటారు. జనరల్ గా ఎవరికైనా ఉంటుంది, అది మామూలే, అది యూత్ కు ఎవరికైనా ఉంటుంది కదా. అలాంటి తరుణంలో అబ్బా అసలు నువ్వు నాకు దక్కితే ఎంత మంచిగా ఉండు, అసలు నాకు నువ్వేం చేసినావు ఎవరికైనా అని, కత్తి లాంటి సూపుతోటి కస్స పొడిచినావే పిల్లో, సంజీవి లాంటి నవ్వుతోటి జీవమే పోసినావే మల్లో అని. ఇట్లా అంటే పాట ఏంది, ఫస్ట్ నన్ను పొడిచినావు నీ అందంతో, మళ్ళా తర్వాత నీ సంజీవి లాంటి నవ్వు, సంజీవి అంటే మళ్ళీ బతికిస్తుంది, ఆ నవ్వు మళ్ళీ నన్ను బతికిస్తుంది, నాగుపాము నడువుతోటి నన్ను కాటేసినావు, నీ మాటల మంత్రం వేసి నన్ను బతికించినావు, ఇట్లున్నావు నువ్వు. కానీ ఇట్లా ఉన్న మనిషివి నాకు నువ్వు దక్కుతో లేదో, అత్తగారు పెట్టిన కొత్త వాచి లెక్క నేను పొద్దుమాపు చుట్టూ తిరుగుతున్ననే. అమ్మాయిని ఫాలో అవుతా అంటాం మనం. మళ్ళీ ఒకసారి సాంగ్. కత్తి లాంటి సూపుతోటి కస్స పొడిచినావే పిల్లో, సంజీవి లాంటి నవ్వుతోటి జీవమే పోసినావే మల్లో, నాగుపాము నడుముతోటి నన్ను కాటు వేసినావే పిల్లో, నీ మాటల మంత్రమేసి యంత్రమే గట్టినావే మల్లో, చార్మినారు కళ్ళలోన ఎలిసినట్టు, తాజ్మహల్ గుండెపైన మొలిసినట్టు, హిమాలయ పర్వతాలు కరిగిపోయి నీ మనసులాగా మారి నన్ను చేరినట్టు, ముహూర్తాలు పెట్టినట్టు బ్యాండు బాజ మోగినట్టు గడియ గడియగా బరవుతుందనే, అత్తగారు పెట్టిన కొత్త వాచి లెక్క నేను పొద్దుమాపు చుట్టూ తిరుగుతుందనే, అందమైన పొల్ల నిన్ను కళ్ళ ముందు పెట్టుకొని రందితోని సచ్చి బతుకుతుందనే. వండర్ఫుల్. పాట వచ్చిన తర్వాత చాలా మంది కులుక్కుంటారు అనుకుంటా మీ మీద. అదే శుభశ్రీని కుళ్ళుకోవడం అంటే ఆరోగ్యకరమైన కుళ్ళుకోవడం, అది అదే ఆరోగ్యం. నా ఫ్యాన్స్ నన్ను కుళ్ళుకుంటారని ఎప్పుడు అనుకోను, ప్రామిస్. అరే మా హీరో పాట వచ్చిండ్రు అని అనుకుంటారు వాళ్ళు. అసలు అట్లా అంటే ఒకరికొకరు పోటీగా చేసిండ్రు అనేలాగా ఉంటది పాట. మీరు అన్నట్టు హౌస్ తర్వాత కొంతమంది బయటకు వస్తుంది. అందులో బిగ్ బాస్ హౌస్ కూడా ఒకటి చెప్పాను లాస్ట్ 2వ చరణంలో కూడా, అది మీరు చూడాలి, ఇప్పుడు చెప్పాను. కానీ ఆ బిగ్ బాస్ హౌస్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ పెట్టా ఆ ట్యూన్ లో, లిరిక్ కూడా నేనే కాబట్టి అది కూడా భలే ఉంటది. ఆ బిగ్ బాస్ హౌస్ లాగానే ఉంటది సెటప్, లోపల జరిగే తమాషా. ఆ సెటప్ లో ఆమె ఇట్లా కూర్చొని రాని నన్ను ఎప్పుడైతే నా ఎలిమినేషన్ కారణం ఏంటిది, ఒక ఘట్టం ఉంటది, అది మీకు తెలుసు కదా. ఏందది, ఒక కూర్చోబెడతారు నలుగురిని, దాని ఏ ఘట్టం గుర్తుందా? మహారాణులు కూర్చోబెడతారు అక్కడ, రాజమాతలు అంటారు వాళ్ళని. ఆ రాజమాత దాంట్లో పెట్టి నన్ను ఆ రోజు ఎలిమినేషన్ చేస్తాడు ఒక ఆయన, బిగ్ బాస్ హౌస్ ఎలిమినేషన్ చేస్తారు కాబట్టి అది గుర్తుకొచ్చింది నాకు. అంటే ఈ పాట కానీ బోలే కానీ జనాల గుండెలోంచి నువ్వు తీసేయలేవు అని చెప్తాను. బాగుంటది, చాలా బాగుంది, ఇంట్రెస్ట్ ఉంటది. సో ఆ డ్యూయెట్లో కలిపిన, నేను అందులోనే కలిపి కొట్టిన దాన్ని వెరైటీగా. సో ఎట్లా ఉండే మేకింగ్, ఎట్లా ఉండే శుభశ్రీ గారితో? బాబు మంచి, అంటే అమ్మాయి చాలా పొలైట్, మంచి అమ్మాయి, చాలా మంచిది, ముద్దుగా తెలుగు ముద్దుగా మాట్లాడుతుంటే బాగా ఎంజాయ్ చేసిన. అంటే నేను లొకేషన్ లో అమ్మాయితో ఉంటే అసలు షూటింగ్ చేయబుద్ది కావట్లేదు, మాట్లాడుకుంటే నిలబడే బుద్ధి అవుతుంది. అంటే ఆమెతో మాట్లాడుతా అంటే తెలుగు, ఆ వచ్చిరాని తెలుగు మాట్లాడుతుంటే గమ్మత్తు నవ్వడం, మేము సెట్ లో మేమందరం బాగా ఎంజాయ్ చేసినాం ఆమెతోటి. అట్లా కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్ కూడా వచ్చినట్టు, ఇక అవి కూడా దొరినాయి, గమ్మత్ అనిపిస్తుంది. అది డబుల్ మీనింగ్ అని కాదు, బాగా అనిపిస్తాయి చాలా. అసలు ఆమెతో వర్క్ చేయడం సూపర్, అసలు చాలా మంచి అమ్మ. December 30కి మర్చిపోద్దు, బోలే అఫీషియల్ ఛానల్లో శుభశ్రీ నేను ఫస్ట్ పేర్ బిగ్ బాస్ నుంచి వచ్చి నాకు సార్ ఆశీర్వాదంతో ఈ పాట బోలే అఫీషియల్ రిలీజ్ కాబోతుంది. మీకు ఒకటి క్షమించాలి, బోలే అంటే హీరో ఫుల్ సాంగ్, దీని తర్వాత ఇస్తా ధమాకా, ఓకేనా? లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ.